వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. ఎంతో జ్యూసీగా ఉండే, నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మీకు చేసినప్పుడు పిండిలాగా రావడం కానీ, మధ్యలో ఉండిపోవడం కానీ అలా ఏం లేకుండా పాకం మొత్తం లోపలికి వెళ్ళి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. బయట స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూసి ఒక్కసారి ట్రై చేయండి. తప్పకుండా గులాబ్ జామ్లు పర్ఫెక్ట్గా కుదురుతాయి మీకు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ 2 తీసుకున్నానండి. ఇప్పుడు పిండంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని కాచి చల్లార్చిన పాలు 1/2 గ్లాస్ తీసుకున్నాను. కొన్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా కలిపేయకూడదండి. పిండిని సాఫ్ట్గా కలుపుకుంటూ ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి. మరీ ఒత్తేయకూడదు. పిండిని పైనే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల కూడా గులాబ్ జాములు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. పాలు కూడా ఒకేసారి ఎక్కువ పోసేస్తే పిండి అనేది లూజ్ అయ్యిద్ది. మనకి గులాబ్ జాములు చేయడానికి రాదండి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా, నాకు గ్లాస్లో ఉన్న పాలన్నీ అయిపోయాయండి, కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు పాకం అనేది పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో 4 గ్లాసులు, ఈ గ్లాస్తో 4 గ్లాసులు పంచదార అనేది వేసుకుంటున్నాను. దీనికి లీటర్ వాటర్ అనేది వేసుకున్నానండి. వేసుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. తప్పకుండా కలుపుకోండి, అస్సలు పక్కకి వెళ్ళకండి, లేకపోతే మీకు క్రిస్టల్ లాగా ఉండిపోతుంది ఇలా కలుపుకోకపోవడం వల్ల. ఇందులోనే యాలక్కాయల్ని దంచి వేసుకోండి. ఒకవేళ మీరు పొడి వేసుకున్నట్టయితే పాకమంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. ఇట్లా ముందే స్టార్టింగ్ యాలక్కాయల్ని దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది పాకానికి చాలా బాగా పడుతుంది. చూసారా, చక్కెర కరిగేంత వరకు కలిపేసుకొని పాకం అనేది రానివ్వాలి. చూసారా, మంచిగా మరుగుతుంది. ఇంకా మరగనివ్వాలండి. ఇంకా పాకం రాలేదు. కొంచెం పాకం అనేది ఇట్లా మనం చేతికి అంటుకుంటే, జస్ట్ మన స్టిక్కీగా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది అంతే. మరీ తీగ పాకము అలా ఏమి రానవసరం లేదు. జస్ట్ అంటుకొని జిగురుగా ఉంటే సరిపోతుంది. నాకు ఈ పాకం రావడానికి ఒక 10 నిమిషాలు టైం అయితే పట్టిందండి. చూసారు కదా, ఇలా జిగురుగా కొంచెం అంటుకుంటే లైట్గా బాగుంటుంది. ఇంకా చాలు. మనం పోసిన నీళ్ళ క్వాంటిటీ కూడా తగ్గిపోయిందండి. చూసారు కదా, మరీ ఎక్కువగా రాణిస్తే ఎక్కువ తీపిగా అలా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మనకి ఇంకా తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, పిండి మంచిగా నానిపోయి ఎంత సాఫ్ట్గా అయిందో. ఒక్కసారి మంచిగా ఇలా కలిపేసుకొని పిండిని చిన్న ముద్దలుగా తీసేసుకొని బాల్స్ లాగా చేసేసుకోవాలి. చూపిస్తానండి ఆ బాల్స్ కూడా. చూసారా, మనం 2 చేతుల మధ్యలో పెట్టేసుకొని ఫస్ట్ ఇలా నొక్కేసి తర్వాత గట్టి ప్రెషర్తో బాల్ చేసుకున్న తర్వాత లూజ్గా వదిలేయాలి. అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. ఎలాంటి క్రాక్స్ లేకుండా రౌండ్గా మంచిగా ఉంటుందండి. పగుళ్ళు కూడా ఏమి రావు. మీరు చూస్తుంటే మీకు తెలిసిపోతూనే ఉంటుంది. పగలకుండా చాలా మంచిగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. 2 చేతుల మధ్యలో ఇలా నొక్కేసి కొంచెం గట్టిగా ప్రెషర్ ఇచ్చి ఇట్లా ఉండ చేసేసుకోవాలి రౌండ్గా. తర్వాత లూజ్గా చెయ్యి వదిలేస్తే మంచి రౌండ్ బాల్ లాగా అవుతుందండి. చూసారా, ఎలాంటి క్రాక్స్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా అన్ని బాల్స్ని తయారు చేసేసుకోవాలి.
చిన్న చిన్నయే చేసేసుకోండి. మనం నూనెలో వేసినప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అయితే, పాకంలో వేసినప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అవుతాయండి. ముందే చిన్నగా చేసుకోండి, మరి చిన్నగా కాదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, అన్నీ ఇలా చేసేసుకొని పైన ఒక క్లాత్ లాంటిది వేసుకోండి, లేకపోతే ప్లేట్ అయినా పెట్టుకోండి. నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ వేడెక్కలేదు. మనం వేసినప్పుడు చిన్న చిన్న బుడగల్లాగా వస్తుంటే సరిపోతుంది. ఇలా ఈ మాత్రం వేడెక్కితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేడెక్కినా కూడా తొందరగా వేగిపోతాయి, లోపల పిండి అలానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మనం వేయంగానే కూడా గరిట పెట్టి ఎమ్మటి తిప్పకూడదు. చూసారా, మనం వేసిన బాల్స్ మంచిగా వేగిపోయి వాటందరికి అవే పైకి వచ్చేస్తున్నాయి. ఇలా రావాలండి. మంచిగా పిండి అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే లోపల పిండి కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మనం పాకంలో వేసినప్పుడు కూడా పాకం మంచిగా పీల్చుకొని తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఎర్రగా వేయించుకోవాలండి. చూసారా, మంచి ఇలా రంగు వస్తే తీసేసుకోవచ్చు. వీటిని తీసేసుకొని పాకంలో వేసేసుకోండి. ఒకవేళ మీకు పాకం చల్లారినట్టు అనిపిస్తే కొంచెం వేడి చేసుకోండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, మరి వేడిగా అయితే ఉండకూడదు. ఇలా అన్నీ తీసేసుకొని పాకంలో వేసుకోండి. ఈ లోపల ఇవి కూడా నానిపోతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలకి బర్త్డే ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి స్వీట్ పెట్టడం వల్ల చాలా హెల్దీ అండి, బయట నుంచి కొనకుండా. చూసారా, ఇంకో వాయి కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడి కూడా ఎక్కలేదు ఎక్కువగా. చూసారా, అట్లా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వాటంతటికి అవే పైకి వచ్చేస్తాయండి బాల్స్ అయితే. ఒక్కసారి ఇలా వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి కలుపుకోండి, సరిపోతుంది. ఒక్కసారి గరిట పెట్టి అటు ఇటు తిప్పితే 2 పక్కలు కూడా మంచిగా వేగిపోతాయి. అలా అని మొత్తం ఒకేసారి తిప్పేసుకుంటూ ఉండకూడదు. చూసారా, ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. చూస్తున్నారా, ఎక్కడ ఎలాంటి క్రాక్స్ లేకుండా నీట్గా భలే వచ్చాయి కదండి. చాలా చాలా బాగా వస్తాయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, అన్నీ ఇలా పాకంలో వేసేసుకోవడమే అండి. నాకు చూపించడానికి కొంచెం ఇబ్బంది కలిగింది, అందుకనే మీకు లాస్ట్లో చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.